హలో అండి. ఈరోజు మనం 10వ తరగతి సోషల్ చరిత్ర మొదటి యూనిట్ ఐరోపాలో జాతీయవాద పురోగతి దీని గురించి తెలుసుకుందాం. 1848లో ఫ్రెడరిక్ సోరియు అనే ఫ్రెంచ్ చిత్రకారుడు తను ఊహించుకున్న ప్రజాస్వామ్య, సామ్యవాద, గణతంత్రాలతో కూడుకున్న ప్రపంచానికి దృశ్యరూపం ఇస్తూ 4 చిత్రమాలికలు తయారు చేశాడు. వాటిలో మొదటి చిత్రం 1లో అమెరికా, ఐరోపాలకు చెందిన పురుషులు, స్త్రీలు, అన్ని వయస్సుల సామాజిక వర్గాల ప్రజలకు ఒక పెద్ద వరుసలో నడుస్తూ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే స్వేచ్ఛా ప్రతిమకి నివాళులు అర్పిస్తున్నట్లుగా చిత్రీకరించారనే విషయాన్ని చూపుతుంది. ఫ్రెంచి విప్లవ కాలంలో చిత్రకారులు స్వేచ్ఛను స్త్రీ రూపంలో చిత్రీకరించారు. చూడండి, ఫ్రెంచి విప్లవం కాలంలో చిత్రకారులు స్వేచ్ఛను ఏ రూపంలో చిత్రీకరించారు? స్త్రీ రూపంలో చిత్రీకరించారు. స్వేచ్ఛ స్త్రీ ప్రతిమ ఒక చేతిలో జ్ఞానజ్యోతి, మరొక చేతిలో మానవ హక్కుల ప్రకటన పత్రం కలిగి ఉండటాన్ని మీరు గమనించవచ్చు. చిత్రంలో ప్రతిమకు ముందు ఉన్న స్థలంలో నిరంకుశ వ్యవస్థల శిథిల అవశేషాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సోరియు ఊహించిన ఆదర్శ ప్రపంచ దృశ్యంలో ప్రపంచం ప్రజలందరూ వేర్వేరు దేశాలకు చెందిన సమూహాలుగా ఏర్పడి వారి వారి దేశాలకు చెందిన జెండాలను వస్త్రధారణతో విలక్షణంగా గుర్తించబడుతున్నారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీదుగా సాగే ఈ ఊరేగింపుకు అప్పటికే స్వతంత్ర దేశాలైన అమెరికా సంయుక్త రాష్ట్రాలు, స్విట్జర్లాండ్లు నాయకత్వం వహిస్తున్నాయి. ఇక్కడ చూడండి, కొత్త పదాలు. నిరంకుశత్వం అంటే అవధులు లేని అధికారాన్ని చెలాయించే ఒక ప్రభుత్వం లేక వ్యవస్థ. చరిత్ర ప్రకారం ఈ పదం ఒక కేంద్రీకృతమైన సైన్యంతో కూడిన అణచవేత ధోరణి కల రాచరిక ప్రభుత్వాన్ని సూచిస్తుంది. ఆదర్శ ప్రపంచం వాస్తవానికి అసాధ్యమైన ఆదర్శవంతమైన ఒక సమాజం యొక్క దృశ్యం. విప్లవాత్మకమైన మువ్వన్నెల జెండా ద్వారా గుర్తించబడిన ఫ్రాన్స్ ప్రజలు విగ్రహం వద్దకు అప్పుడే చేరారు. జర్మన్ ప్రజలు నలుపు, ఎరుపు, బంగారు రంగుల జెండాలను పట్టుకొని దానిని అనుసరిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సోరియు ఈ చిత్రం రూపొందించిన సమయంలో జర్మనీ ప్రజలు ఒక సమైక్య దేశంగా ఏర్పడలేదు. వారి చేతిలో ఉన్న జెండా జర్మనీ భాష మాట్లాడే విభిన్న వర్గాలకు ఒకే ప్రజాస్వామిక రాజ్యాంగం కింద ఏకీకృతం చేయాలనే 1848 నాటి ఉదారవాదుల యొక్క ఆశలను వ్యక్తం చేస్తుంది. జర్మనీ ప్రజలను అనుసరించిన వారిలో ఆస్ట్రియా ప్రజలు, 2 సిసిలీ రాజ్య ప్రజలు, లాంబార్డీ, పోలాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, హంగేరీ మరియు రష్యన్లు ఉన్నారు. ఈ దృశ్యాలంతటినీ పైనున్న స్వర్గం నుండి క్రీస్తు, సాధువులు, దేవతలు చూస్తున్నారు. వివిధ ప్రపంచ దేశాల మధ్య సౌభ్రాతృత్వానికి చిహ్నంగా వారిని చిత్రకారుడు వినియోగించాడు. సోరియు మానసికంగా వీక్షించిన దృశ్యంలోని చిత్రం 1లో అనేక అంశాలను గురించి ఈ అధ్యయనంలో చర్చించడం జరుగుతుంది. 19వ శతాబ్దంలో ఐరోపా యొక్క రాజకీయ, మానసిక స్థితులలో పెనుమార్పు తీసుకువచ్చే శక్తిగా జాతీయవాదం రూపుదిద్దుకుంది. ఈ మార్పుల తుది ఫలితంగా అనేక బహుళ జాతీయ రాజవంశీయుల సామ్రాజ్యాల స్థానంలో జాతీయ రాజ్యాలు ఏర్పడటం ప్రారంభమైంది. నిర్దిష్ట భూభాగంలో ఒక కేంద్రీకృతమైన సార్వభౌమ అధికారాలు గల నియంత్రణ కలిగిన వ్యవస్థ అనే ఆధునిక రాజ్య భావనలు, విధానాలు కాలక్రమంలో ఐరోపాలో వృద్ధి చెందుతూ ఉన్నాయి. కానీ జాతీయ రాజ్యం అనే దానిలోని పాలకులే కాకుండా మెజారిటీ ప్రజలు తమకు తాము సమానమైన గుర్తింపు, చరిత్ర, వారసత్వం కలవారనే భావన వృద్ధి చెందటం. ఈ సారూప్యత అనేది అనాది కాలం నుండి లేదు. ఇది పోరాటాల ద్వారా, నాయకులు, సాధారణ ప్రజల ప్రయత్నాల ద్వారా సాధ్యమైంది. ఈ అధ్యాయంలో 19వ శతాబ్దపు
ఐరోపాలో జాతీయ రాజ్యాలు జాతీయవాదం రూపుదిద్దుకున్న వైవిధ్యమైన పద్ధతులను పరిశీలిస్తాం. ఎర్నస్ట్ రెనాన్ జాతి అంటే ఏమిటి? ఫ్రెంచ్ తత్వవేత్త అయిన ఎర్నస్ట్ రెనాన్ 1823 నుంచి 1892 వరకు 1882లో సోర్బోన్ యూనివర్సిటీలో ఇచ్చిన ఉపన్యాసంలో ఒక జాతి ఎలా ఏర్పడుతుంది అనే విషయంపై తనకున్న అవగాహనను వివరించాడు. తర్వాత కాలంలో ఈ ఉపన్యాసం క్వెస్ట్సే క్యూనేషన్ జాతి అనగా ఏమి అనే శీర్షికతో ప్రముఖ వ్యాసంగా ప్రచురితమైంది. ఈ వ్యాసంలో ఒకే ఉమ్మడి భాష, జాతి, మతం లేక భూభాగం ఆధారంగా ఒక జాతి ఏర్పడుతుంది అనే ఇతరుల అభిప్రాయాన్ని విమర్శించాడు. ఒక జాతి అనేది సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ప్రయత్నాలు, త్యాగం మరియు అంకిత భావాల ఫలితం. జాతీయ భావన అనేది ఒక ఘనమైన గతం, గొప్ప వ్యక్తులు, వైభవం అనే సామాజిక పెట్టుబడుల ఆధారంగా నిర్మితమవుతుంది. ఉమ్మడి గత వైభవాలు కలిగి ఉండటం, ప్రస్తుత కాలంలో ఉమ్మడి సంకల్పం కలిగి ఉండటం, కలిసిమెలిసి గొప్ప కార్యాలు చేసి ఉండటం, మరింతగా కార్యక్రమాలు చేయాలనుకోవడం ఇవన్నీ ఒక దేశ ప్రజలకు తప్పనిసరిగా ఉండవలసిన లక్షణాలు. కాబట్టి ఒక దేశం అనేది ఒక భారీ స్థాయి సంఘీభావం. దాని ప్రజలు ప్రతిరోజు అనుభూతి చెందుతారు. ఒక ప్రాంతం అంటే దాని ప్రజలే. దాని గురించి సంప్రదించవలసినది అక్కడి ప్రజలే. ఒక దేశం మరొక దేశం యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా దానిని కలుపుకోవడం లేదా ఆధీనంలో ఉంచుకోవడానికి ఎన్నటికీ ఆసక్తి చూపదు. జాతుల మనుగడ మంచిది, అవసరం కూడా. వాటి మనుగడ స్వేచ్ఛకు హామీని ఇస్తుంది. ప్రపంచమంతటికి ఒకే చట్టం, ఒకే పరిపాలకుడు ఉంటే దానిని కోల్పోతాము. ప్రజాభిప్రాయ సేకరణ. ఒక ప్రాంతంలో ప్రజలు ఏదైనా ఒక ప్రతిపాదనను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి ప్రత్యక్షంగా ఓటు చేయడాన్నే ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ప్లెబిసైట్. ఫ్రెంచి విప్లవం, రాజ్యభావన. 1789 నాటి ఫ్రెంచి విప్లవం ద్వారా మొదటిసారిగా స్పష్టమైన జాతీయ భావన వ్యక్తమైంది. 1789 నాటికి ఫ్రాన్స్ ఒక నిరంకుశ చక్రవర్తి పాలనలో గల సంపూర్ణమైన ఒక ప్రాదేశిక రాజ్యంగా ఉన్న విషయం మీకు గుర్తుంది కదా. ఫ్రెంచి విప్లవం ద్వారా సంభవించిన రాజ్యాంగపరమైన మార్పులు చక్రవర్తి నుండి ఫ్రెంచి పౌర సమూహానికి సార్వభౌమాధికారం బదిలీ అయ్యేందుకు దారితీశాయి. జాతి అనగా ప్రజలే అని, వారే ఆ దేశ భవిష్యత్తును రూపుదిద్దుతారని విప్లవం ద్వారా ప్రకటితమైంది. ఫ్రెంచ్ ప్రజల మధ్య సామూహిక గుర్తింపు భావనను కలిగించటం కొరకు ఫ్రెంచి విప్లవకారులు మొదటి నుంచే అనేక పద్ధతులను అనుసరించారు. చూడండి, ఫ్రెంచ్ ప్రజల మధ్య సామూహిక గుర్తింపు భావనను కలిగించడం కొరకు ఫ్రెంచి విప్లవకారులు మొదటి నుంచే అనేక పద్ధతులను ఆచరించారు. లా పట్రీ అంటే పితృభూమి మరియు లే సిటోయెన్. లా పట్రీ అంటే పితృభూమి మరియు లే సిటోయెన్ అంటే పౌరులు అనే భావనలు ఒక రాజ్యాంగం ద్వారా పొందిన సమానమైన హక్కులను అనుభవించే ఐక్య సమాజం అనే భావనను బలపరిచాయి. చూడండి, ఇక్కడ ఫ్రెంచి విప్లవకారుల ప్రకారం లా పట్రీ అనగా పితృభూమి, లే సిటోయెన్ అనగా పౌరులు. సిటోయెన్ అంటే పౌరులు. ఇది మనకి 9వ తరగతిలో కూడా వచ్చింది. ఇది
పూర్వపు రాజరిక జెండా స్థానంలో నూతన 3 రంగుల జెండాను ఎంపిక చేశారు. చైతన్యవంతులైన పౌరులచే ఎన్నుకోబడిన ఎస్టేట్ జనరల్స్కు జాతీయ అసెంబ్లీగా పేరు మార్చారు. కొత్తగా జాతీయ గీతాలు రాయడం, ప్రమాణాలు చేయడం, అమరవీరులను స్మరించడం లాంటి పనులన్నీ జాతి పేరుతోనే జరిగాయి. ఒక కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు చేయబడినది. ఆ రాజ్య భూభాగంలో పౌరులందరికీ ఒకే రకమైన చట్టాలను రూపొందించారు. అంతర్గత కస్టమ్స్ సుంకాలు, బకాయిలు రద్దు చేయబడ్డాయి. తూనికలు, కొలతలు సంబంధించిన ఏకీకృతమైన వ్యవస్థను అమలు చేశారు. ప్రాంతీయ మాండలికాలు ప్రోత్సహించకుండా ప్యారిస్లోని ప్రజలు మాట్లాడటానికి, వ్రాయడానికి వినియోగించే ఫ్రెంచ్ భాషను ప్రోత్సహించినందువలన అది దేశం యొక్క సాధారణ భాషగా మారింది. ఫ్రెంచి రాజ్యం యొక్క లక్ష్యం మరియు దాని ముందున్న కార్యం నిరంకుశత్వం నుంచి ఐరోపా ప్రజలను స్వేచ్ఛాయుతులను గావించడం, అనగా ఇతర ఐరోపా ప్రజలు రాజ్యాలుగా ఏర్పడుటకు సహాయం చేయడం అని విప్లవకారులు ప్రకటించారు. ఫ్రాన్స్లో జరిగిన సంఘటనలను సంబంధించిన వార్తలు ఐరోపాలోని అనేక నగరాలకు చేరటంతో అక్కడి విద్యార్థులు మరియు విద్యావంతులైన మధ్యతరగతి వారు జాకోబిన్ క్లబ్లు ఏర్పాటు చేయనారంభించారు. జాకోబిన్ క్లబ్లు ఏ దేశంలో ఏర్పాటు చేశారు? ఐరోపాలో. వారు చేపట్టిన ప్రచార కార్యక్రమాలు 1970 నాటికి ఫ్రెంచి సైన్యం హాయ్లాండ్, బెల్జియం, స్విట్జర్లాండ్ మరియు ఇటలీలోని చాలా భాగాలకు వెళ్ళడానికి మార్గం సుగమం చేశాయి. విప్లవ యుద్ధాలు పెల్లుబుకటంతో ఫ్రెంచి సైన్యాలు జాతీయ భావనలను కూడా ఇతర దేశాలకు తీసుకువెళ్ళాయి. 1798లో ఆండ్రియాస్ రెబ్మ్యాన్ అనే పాత్రికేయుడు రూపొందించిన జర్మనీ క్యాలెండర్ కవర్ పేజ్ ఫ్రెంచ్ కోటపై విప్లవకారులు గుంపులుగా దాడి చేసిన చిత్రం. అలాంటిదే మరొక చిత్రమైన జర్మనీ ప్రావిన్స్ అయిన కాజెల్లో నిరంకుశ పాలనతో కూడిన కోట బురుజు చిత్రం పక్కన ఉంచబడింది. ప్రజలు తమ స్వేచ్ఛను తామే సాధించుకోవాలి అనే నినాదం దానిపై ఉంది. రెబ్మ్యాన్ మైంజ్ నగరంలో నివసించేవాడు. అతడు జర్మన్ జాకోబిన్ సమూహంలో ఒక సభ్యుడు. నెపోలియన్ తాను అప్పటికే ఫ్రాన్స్లో ప్రవేశపెట్టిన సంస్కరణలు చాలా వరకు తన నియంత్రణలోకి వచ్చిన భూభాగాల్లో అమలు చేయనారంభించాడు. తను మరలా నియంతగా మారడం ద్వారా నెపోలియన్ ఫ్రాన్స్లో ప్రజాస్వామ్యాన్ని నిస్సందేహంగా ధ్వంసం చేశాడు. కానీ వ్యవస్థను సమర్థవంతంగా తయారు చేయడం కోసం విప్లవ సిద్ధాంతాలను పరిపాలనా రంగంలో అమలుపరిచాడు. 1804లో సివిల్ కోడ్గా పిలువబడే నెపోలియన్ కోడ్ ద్వారా వ్యక్తికి పుట్టుక ఆధారంగా వచ్చే అదనపు సౌకర్యాలు తొలగించబడ్డాయి. నెపోలియన్ కోడ్ ఏ సంవత్సరంలో ఉంది? నెపోలియన్ కోడ్ 1804లో. దీనివలన లాభం ఏంటి అంటే వ్యక్తికి పుట్టుక ద్వారా వచ్చే అదనపు సౌకర్యాలన్నింటినీ తొలగించారు. వ్యక్తికి పుట్టుక ద్వారా వచ్చే సౌకర్యాలన్నింటినీ ఏ కోడ్ ద్వారా తొలగించారు? సివిల్ కోడ్ లేదా నెపోలియన్ కోడ్. ఈ నెపోలియన్ కోడ్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఇది కరెక్ట్ అయిన బిట్టు. నెపోలియన్ కోడ్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1804లో ప్రవేశపెట్టారు. చట్టం ముందు అందరూ సమానంగా పరిగణించబడ్డారు. ఆస్తి హక్కుకి హామీ ఇవ్వబడింది. ఈ చట్టం ఫ్రెంచి నియంత్రణలో ఇతర ప్రాంతాలకు కూడా వర్తింపచేశారు. నెపోలియన్ డచ్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్, ఇటలీ మరియు జర్మనీలో పరిపాలనా విభాగాలను సరళతరం చేశాడు. భూస్వామ్య వ్యవస్థను రద్దు చేశాడు. బానిసత్వాన్ని నిర్మూలించి రైతులను భూస్వాముల బకాయిల నుంచి విముక్తులను చేశాడు. పట్టణాలలో కూడా సంఘాలపై ఉన్న నియంత్రణలు తొలగించబడ్డాయి. రవాణా, సమాచార వ్యవస్థలు మెరుగుపడ్డాయి. చూడండి, ఈ నెపోలియన్ కోడ్లో వ్యక్తికి పుట్టుకతో వచ్చిన హక్కులన్నీ తొలగించబడ్డాయి అని అన్నారు కదా. ఇంకా ఏమేం చేశారు
ఈ ఏమేమి అదనపు సౌకర్యాలు అన్నీ తొలగించి అందరికీ ఒకే రకమైన హక్కులు ఇచ్చారనమాట. ప్రతి పౌరుడు సమానమే అనే హక్కులు అనేవి ప్రతి పౌరుడికి ఒకే హక్కులు ఒకే బాధ్యతలు ఇవ్వడం అనేది ఈ నెపోలియన్ కోడ్ ద్వారా 1804లో ఫ్రాన్స్ దేశంలో తీసుకొని వచ్చారు. అందరూ సమానంగా పరిగణించబడ్డారు. ఆస్తి హక్కుకి హామీ ఇవ్వడం జరిగింది. ఫ్రెంచి నియంత్రణలో ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా ఈ చట్టాన్ని అమలు చేశారు. డచ్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్, ఇటలీ మరియు జర్మనీల్లో పరిపాలనా విభాగాలను సరళతరం చేశారు. భూస్వామ్య వ్యవస్థను రద్దు చేశారు. బానిసత్వాన్ని నిర్మూలించారు. రైతులను భూస్వాముల బకాయిల నుంచి విముక్తులను చేశారు. పట్టణాల్లో కూడా సంఘాలపై ఉన్న నియంత్రణను తొలగించారు. రవాణా, సమాచార వ్యవస్థలు మెరుగుపడ్డాయి. రైతులు, కళాకారులు, శ్రామికులు, కొత్త వ్యాపారులు తమకు కొత్తగా లభించిన స్వాతంత్రాన్ని అనుభవించారు. ఉమ్మడి చట్టాలు, ప్రమాణీకరించబడిన తూనికలు, కొలతలు, జాతీయ ఉమ్మడి కరెన్సీ, సరుకులు, పెట్టుబడులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించడానికి, మార్పిడి చేయడానికి వీలు కల్పిస్తాయని వ్యాపారస్తులు, చిన్న తరహా ఉత్పత్తిదారులు తెలుసుకోవడం ప్రారంభించారు. అయినప్పటికీ ఫ్రెంచ్ వారికి వారి ఆక్రమిత ప్రాంతాల్లో ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. హాలాండ్, స్విట్జర్లాండ్, బ్రస్సెల్స్, మెయిన్జ్, మిలాన్, వార్సా లాంటి నగరాల్లో మొదట్లో ఫ్రెంచ్ సైన్యాలు స్వేచ్ఛా దూతలుగా స్వాగతించారు. నూతన పరిపాలనా ఏర్పాట్లు రాజకీయ స్వాతంత్రానికి అనుగుణంగా లేవనే విషయం స్పష్టం కావడంతో ఈ మొదటి ఉత్సాహం క్రమంగా శత్రుత్వంగా మారింది. పరిపాలనాపరమైన మార్పులు రాజకీయ స్వేచ్ఛకు సమాంతరంగా సాగలేదు. పెరిగిన పన్నులు, సెన్సార్ విధానాలతో పాటు మిగిలిన యూరప్ను జయించడానికి ఫ్రెంచ్ సైన్యంలో బలవంతంగా చేర్చుకోవడం వంటి పరిపాలనా మార్పుల ముందు నిలువలేకపోయాయి. చూడండి, ఇక్కడ ఒక చిత్రం ఉంది. 1813లో జరిగిన లీప్జిగ్ యుద్ధంలో ఓడిన తర్వాత ఫ్రాన్స్కు తిరిగి వెళుతున్న నెపోలియన్కు ఒక పోస్ట్ మ్యాన్గా చిత్రీకరించారు. అతని సంచి నుండి కింద పడిపోయే ప్రతి ఉత్తరం పైన అతను పోగొట్టుకున్న ప్రాంతాల పేర్లు ఉన్నాయి. ఈయన నెపోలియన్ అన్నమాట. తర్వాత యూరప్లో జాతీయవాద నిర్మాణం. 18వ శతాబ్దపు మధ్యకాలం నాటి నుండి యూరప్ పటాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం వరకు మనకు తెలిసిన జాతీయ రాజ్యాలు ఏవి నేడు లేవని విషయం మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనకు తెలిసిన జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాలు అప్పట్లో చిన్న చిన్న రాజ్యాలుగా, చిన్న ప్రభువులచే పరిపాలించబడే ప్రాంతాలుగా స్వయం ప్రతిపత్తి కలిగిన పరిపాలకుల ఆధీనంలో ఉండేవి. తూర్పు, మధ్య ఐరోపాలు నియంతృత్వ రాజరిక పాలనలో ఉండేవి. ఈ భూభాగాల్లో వివిధ రకాల ప్రజలు ఉండేవారు. వారు తమను సమాన గుర్తింపు లేదా సంస్కృతి కలవారుగా భావించుకునేవారు కాదు. వారు వేరువేరు భాషలు కూడా మాట్లాడేవారు. విభిన్న జాతుల సమూహాలకు చెంది ఉండేవారు. ఉదాహరణకు ఆస్ట్రియా హంగేరీలను పరిపాలించిన హాబ్స్బర్గ్ రాజ్యము విభిన్న ప్రాంతాలు మరియు ప్రజల కృత్రిమ కలయికతో ఏర్పడింది. దానిలో ఆల్పైన్ ప్రాంతమైన టైరాల్, ఆస్ట్రియా మరియు సూదర్లాండ్తో పాటుగా పాలకవర్గంలోని జర్మన్ భాష మాట్లాడిన వారు అధికులుగా ఉండి బొహీమియా కూడా ఉండేవి. అంతేకాదు, దానిలో ఇటాలియన్ భాషా ప్రాంతాలైన లోంబార్డీ మరియు వెనీషియా కూడా ఉండేవి. హంగరీ జనాభాలో సగం మంది మాగ్యర్ మాట్లాడితే మిగిలిన సగం మంది వేరువేరు రకాల స్థానిక భాషలు మాట్లాడేవారు.
గలీసియాలో పాలకవర్గం వారు పోలిష్ భాషలో మాట్లాడేవారు. ఈ 3 ప్రధాన సమూహాలే కాకుండా ఉత్తరం వైపున బొహెమియన్లు, స్లోవెక్లు, కార్నియోలాలో స్లావెన్లు, దక్షిణం వైపున క్రోయట్లు, ట్రాన్సిల్వేనియాలోని తూర్పు వైపున రోమన్లు మొదలైన సాధారణ రైతులు ఆ రాజ్య పరిధిలో నివసించేవారు. ఈ విధమైన విభేదాలు వారిలో రాజకీయ ఐక్యతాభావతను పెంపొందించలేకపోయాయి. చక్రవర్తి పట్ల వీరికి ఉన్న విధేయత ఈ సమూహాలన్నింటినీ కలిపి ఉంచింది. చూడండి, ఇక్కడ కొన్ని ముఖ్యమైన తేదీలు అని ఇచ్చాడు. 1797 నెపోలియన్ ఇటలీని ఆక్రమించుట. నెపోలియనిక్ యుద్ధాల ప్రారంభం ఎప్పుడు? 1797. తర్వాత 1814-15 నెపోలియన్ పతనం, వియన్నా శాంతి ఒడంబడిక. 1821 గ్రీకు స్వాతంత్ర సమరం ప్రారంభం. 1848 యూరప్లో విప్లవాలు. తమ ఆర్థిక కష్టాలకు వ్యతిరేకంగా చేతి వృత్తుల వారు, పారిశ్రామిక కార్మికులు, రైతులు తిరుగుబాటు చేశారు. మధ్యతరగతి వారి రాజ్యాంగాలు, ప్రాతినిధ్య ప్రభుత్వాల డిమాండు. ఇటాలియన్లు, జర్మన్లు, మాగ్యార్లు, పోలాండ్లోని ప్రజలు, చెక్ దేశస్థులు మొదలగున వారు జాతీయ రాజ్యాల కొరకు డిమాండ్. 1859 నుంచి 70 వరకు ఇటలీ ఏకీకరణ. 1866 నుంచి 71 వరకు జర్మనీ ఏకీకరణ. 1905లో హాబ్స్బర్గ్ మరియు ఒట్టోమాన్ సామ్రాజ్యాలలో స్లేవుల జాతీయవాద బలం పుంజుకోవటం. జాతీయవాదం, జాతీయ రాజ్యం అనే భావనలు ఎలా రూపుదిద్దుకున్నాయి? ఈ ఖండంలో సామాజికంగా, రాజకీయంగా భూస్వాములైన పాలక వర్గం యొక్క ఆధిపత్యం ఉండేది. వేరు వేరు భూ విభాగాలకు చెందిన ఈ తరగతికి చెందిన సభ్యులందరినీ ఒకే రకమైన జీవన విధానాలు ఐకమత్యంగా ఉంచేవి. వారికి గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టేట్లు, పట్టణాల్లో ఇండ్లు కూడా ఉండేవి. దౌత్య విషయాలలోనూ ఉన్నత సమాజంలోనూ వారు ఫ్రెంచ్ భాషలో సంభాషించేవారు. వారి కుటుంబాలు వివాహ బంధాల ద్వారా కలిసి ఉండేవారు. కానీ ఈ శక్తివంతమైన పాలకవర్గం సంఖ్యాపరంగా చిన్న సమూహాలుగా ఉండేవి. జనాభాలోని ఎక్కువ భాగం రైతులు, పడమటి వైపున ఎక్కువ భాగం భూమిని కౌలుదారులు, చిన్న యజమానులు సాగు చేసేవారు. తూర్పు, మధ్య యూరప్లలో విశాలమైన ఎస్టేట్లను బానిసలచే సాగు చేయించే భూ యాజమాన్య పద్ధతి ఉండేది. పశ్చిమ, మధ్య యూరప్ భాగాలలో జరిగిన పారిశ్రామిక ఉత్పత్తుల పెరుగుదల, వాటి వ్యాపారం వలన పట్టణాలు వృద్ధి చెందాయి. మార్కెట్ కొరకు ఉత్పత్తి ఆధారంగా మనుగడ సాగించే వర్తకుల తరగతి కూడా ఆవిర్భవించింది. ఇంగ్లాండ్లో పారిశ్రామికీకరణ 18వ శతాబ్దం ద్వితీయార్థంలో ప్రారంభమైనప్పటికీ ఫ్రాన్స్, జర్మనీ రాజ్య భాగంలో మాత్రం 19వ శతాబ్దంలోనే అది జరిగింది. ఆ సందర్భంలో కొత్త సామాజిక సమూహాలు ఏర్పడ్డాయి. అవి శ్రామిక వర్గ జనాభా మరియు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, వృత్తి నిపుణులతో కూడిన మధ్యతరగతి వారు. మధ్య, తూర్పు యూరప్లో 19వ శతాబ్దం చివరి వరకు ఈ సమూహాలు తక్కువ సంఖ్యలో ఉండేవి. పాలకులు విశేషాధికారాలు రద్దు చేయడంతో విద్యావంతులైన ఉదారవాద మధ్యతరగతికి చెందిన వారిలో జాతీయ సమైక్యత భావన ప్రాచుర్యం పొందాయి. ఉదార జాతీయవాదం దేనికి సంకేతం? 19వ శతాబ్దం ఆరంభం నాటికి యూరప్లోని జాతీయ సమైక్యత భావనలు ఉదారవాద భావజాలంతో బాగా ముడిపడి ఉన్నది. ఉదారవాదం, లిబరలిజం అనే పదం లాటిన్ మూలానికి చెందిన స్వేచ్ఛ
అనే అర్థాన్ని ఇచ్చే లెబర్ అనే పదం నుంచి తీసుకోబడింది. కొత్తగా ఏర్పడిన మధ్యతరగతి వారి దృష్టిలో ఉదారవాదం అనగా వ్యక్తి స్వేచ్ఛ మరియు చట్టం ముందు అందరూ సమానమే అనే వాటికి సంకేతం. రాజకీయంగా ప్రజలు అంగీకరించిన ప్రభుత్వం అనే భావనకు అది ప్రాధాన్యత ఇచ్చింది. ఫ్రెంచ్ విప్లవం కాలం నుంచి ఉదారవాదం నిరంకుశత్వం, మతపరమైన హక్కులను అంతం చేయడానికి మద్దతు ఇచ్చింది. ఒక రాజ్యాంగం మరియు పార్లమెంటు ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని బలపరిచింది. 19వ శతాబ్దపు ఉదారవాదులు ప్రైవేట్ ఆస్తుల సంరక్షణకు ప్రాధాన్యతను ఇచ్చారు, కానీ చట్టపరమైన సమానత్వం, సార్వత్రిక ఓటు హక్కు విషయంలో తగినంత మద్దతు ఇవ్వలేదు. ఉదారవాద ప్రజాస్వామ్య తొలి రాజకీయ ప్రయోగానికి చిహ్నంగా భావించబడే విప్లవ భావనలతో కూడిన ఫ్రాన్స్లో కూడా ఓటు హక్కు, ఎన్నికయ్యే హక్కు కేవలం ఆస్తి హక్కు కలిగిన పురుషులకు మాత్రమే ఇవ్వబడింది. ఆస్తి లేని పురుషులకు మరియు మహిళలందరికీ రాజకీయ హక్కులు నిరాకరించబడ్డాయి. జాకోబిన్ పరిపాలనలో కొంతకాలం మాత్రమే వయోజనులైన పురుషులందరూ ఓటు హక్కును అనుభవించారు, కానీ నెపోలియన్ కోడ్ మరలా పరిమిత ఓటు హక్కును తెచ్చి మహిళలందరినీ మైనర్లుగా పరిగణిస్తూ తండ్రులు, భర్తల ఆధీనంలో ఉంచింది. 19వ శతాబ్దం అంతా మరియు 20వ శతాబ్దం మొదటి భాగంలో మహిళలు, ఆస్తులు లేని పురుషులు సమాన రాజకీయ హక్కుల కొరకు డిమాండ్ చేస్తూ అనేక వ్యతిరేక ఉద్యమాలు నిర్వహించారు. ఆర్థిక రంగంలో ఉదారవాదం మార్కెట్ల స్వేచ్ఛకు, వస్తువుల పెట్టుబడుల తరలింపుల విషయంలో రాజ్యం యొక్క నియంత్రణ రద్దు చేయడానికి సంకేతంగా నిలిచింది. 19వ శతాబ్దంలో ఆవిర్భవిస్తున్న మధ్యతరగతి వారిలో ఇది బలమైన డిమాండ్గా ఉండేది. 19వ శతాబ్దపు ప్రథమార్థంలో జర్మన్ మాట్లాడే ప్రాంతాలను ఉదాహరణగా తీసుకుందాం. నెపోలియన్ పరిపాలనా విధానాలు కారణంగా లెక్కలేనన్ని చిన్న రాష్ట్రాలు కలిసి ఒక 39 రాష్ట్రాల సమాఖ్యగా ఏర్పాటైంది. వీటిలో ప్రతి రాష్ట్రానికి కొంత కరెన్సీ, తూనిక కొలతలు ఉండేవి. సొంత కరెన్సీ 1833లో హాంబర్గ్ నుండి న్యూరెంబర్గ్కు తన సరుకులు విక్రయించుకోవడానికి ప్రయాణం చేసే ఒక వర్తకుడు 11 కస్టమ్స్ అడ్డంకులను అధిగమించడానికి ఒక్కొక్క చోట 5% కస్టమ్స్ పన్ను చెల్లించాల్సి వచ్చేది. సరుకుల యొక్క తూకం, కొలతల ఆధారంగా కస్టమ్స్ పన్ను విధించబడేది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన తూనికలు, కొలతల పద్ధతి ఉండటం వలన పన్ను లెక్కించడానికి ఎక్కువ సమయం పట్టేది. ఉదాహరణకు, గుడ్డలను కొలిచే ప్రమాణమైన ఎల్లే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పొడవుగా ఉండేది. ఒక ఎల్లే మిల్లు గుడ్డ కొలత ఫ్రాంక్ఫర్ట్లో కొంటే 54.7 సెంటీమీటర్లు, మెయిన్జ్లో 55.1 సెంటీమీటర్లు, న్యూరెంబర్గ్లో 65.6 సెంటీమీటర్లు, ఫ్రీబర్గ్లో 53.5 సెంటీమీటర్లుగా వచ్చేది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక లావాదేవీలకు వృద్ధికి అడ్డంకిగా ఉంటాయని నూతన వాణిజ్య వర్గాలు భావించాయి. వస్తువులు, ప్రజలు, మూలధన రవాణాను అవరోధాలు లేకుండా అనుమతించే ఏకీకృత ఆర్థిక భూభాగాన్ని ఏర్పాటు చేయాలని వీరు డిమాండ్ చేశారు. 1834లో ప్రష్యా చొరవతో ఒక కస్టమ్స్ యూనియన్ లేక జోల్వెరిన్ ఏర్పడింది. జోల్వెరిన్ అనగా కస్టమ్స్ యూనియన్. చాలా జర్మన్ రాష్ట్రాలు దానిలో చేరాయి. ఆ యూనియన్ పన్నులను, అవరోధాలను రద్దు చేసింది. 30కి పైగా ఉన్న కరెన్సీల సంఖ్యను 2కు తగ్గించింది. రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసి రవాణాను మరింతగా పెంచి ఆర్థిక ప్రయోజనాల ద్వారా జాతి ఐక్యతను సాధించే ప్రయత్నం చేసింది. ఆర్థిక జాతీయవాదం అనే ఈ ఊపు ఆ కాలంలో పెరుగుతున్న విస్తృతమైన జాతీయ భావనలను బలోపేతం చేసింది. ఆర్థికవేత్తలు జాతీయ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని
ఆలోచించనారంభించారు. దేశ అభివృద్ధి ఎలా జరుగుతుంది, దేశాన్ని సంఘటితంగా చేయడానికి ఎలాంటి ఆర్థిక చర్యలు తోడ్పడతాయి అనే విషయాలను వారు చర్చించసాగారు. 1834లో జర్మనీలోని ట్యూటింగెన్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యుడిగా పనిచేసే ఫెడరిక్ లిస్ట్ ఇలా రాశాడు: జర్మన్లు ఆర్థికంగా ఒక దేశంగా సంఘటితంగా చేయటం జోల్వెరిన్ లక్ష్యం. అది బయట ప్రయోజనాలు కాపాడటం మరియు అంతర్గత ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా దేశాన్ని భౌతికంగా బలోపేతం చేస్తుంది. ఇది వ్యక్తిగత మరియు ప్రాంతీయ ప్రయోజనాలను మిళితం చేయడం ద్వారా జాతీయ భావాలను మేలుకొలిపి పెంపొందింపజేస్తుంది. స్వేచ్ఛాయుతమైన ఆర్థిక వ్యవస్థ ద్వారా మాత్రమే జాతీయ భావనలను పెంపొందించగలమని జర్మన్ ప్రజలు గ్రహించారు. 1815 తర్వాత కొత్త సాంప్రదాయవాదం. 1815 నెపోలియన్ ఓటమి తర్వాత యూరోపియన్ ప్రజలు సాంప్రదాయ భావనతో ప్రభావితమయ్యాయి. సాంప్రదాయవాదుల రాజ్యం సమాజానికి చెందిన వ్యవస్థీకృత సాంప్రదాయ వ్యవస్థలైన రాచరికం, చర్చ్, సామాజిక సోపాన క్రమాలు, ఆస్తి మరియు కుటుంబం వంటి వాటిని సంరక్షించుకోవడాన్ని విశ్వసించారు. కానీ చాలామంది సాంప్రదాయవాదులు విప్లవ పూర్వకాలం నాటి సమాజం వైపు తిరిగి వెళ్ళాలని ప్రతిపాదించలేదు. నెపోలియన్చే ప్రారంభించబడిన మార్పుల వలన నిజానికి రాజరికం వంటి సాంప్రదాయ వ్యవస్థలు ఆధునికీకరణను బలపరుస్తుందని వారు గ్రహించారు. ఇది రాజ్యం యొక్క అధికారాన్ని మరింత బలోపేతం చేయగలదు. ఆధునిక సైన్యం, సమర్థవంతమైన ఉద్యోగ వ్యవస్థ, చైతన్యవంతమైన ఆర్థిక వ్యవస్థ, భూస్వామ్య మరియు బానిస వ్యవస్థల రద్దు మొదలగునవి ఐరోపాలోని నిరంకుశ రాజరికాలను బలపరిచాయి. 1815లో నెపోలియన్ను సమిష్టిగా ఓడించిన యూరోపియన్ రాజ్యాలైన బ్రిటన్, ప్రష్యా, రష్యా మరియు ఆస్ట్రియాల ప్రతినిధులు యూరప్కు ఒక పరిష్కారం రూపొందించటం కొరకు వియన్నాలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఆస్ట్రియా ఛాన్సలర్ అయిన డ్యూక్ మెటర్నిక్ ఆతిథ్యం ఇచ్చాడు. నెపోలియన్ యుద్ధాల సమూహంలో ఐరోపాలో సంభవించిన మార్పులను రద్దు చేయాలనే లక్ష్యంతో 1815లో వియన్నా ఒప్పందాన్ని రూపొందించారు. ఫ్రెంచి విప్లవ కాలంలో తొలగించబడిన బోర్బన్ రాజవంశం మరలా అధికారంలోకి వచ్చింది. నెపోలియన్ పాలనా కాలంలో స్వాధీనం చేసుకున్న భూభాగాలను ఫ్రాన్స్ కోల్పోయింది. భవిష్యత్తులో ఫ్రెంచ్ వారి విస్తరణను నిరోధించడానికి వీలుగా ఫ్రాన్స్ సరిహద్దుల్లో రాష్ట్రాల శ్రేణిని ఏర్పాటు చేయబడింది. ఈ విధంగా ఉత్తర దిక్కున బెల్జియంతో కూడిన నెదర్లాండ్స్ రాజ్యం ఏర్పాటు చేయబడింది. దక్షిణాన పీడ్మౌంట్కు జెనోవా కలపబడింది. ప్రష్యా దాని పశ్చిమ సరిహద్దులో ముఖ్యమైన కొత్త భూభాగాలు ఇవ్వబడ్డాయి. ఉత్తర ఇటలీపై నియంత్రణ ఆస్ట్రియాకు ఇవ్వబడింది. కానీ నెపోలియన్ చే ఏర్పాటు చేయబడిన 39 రాష్ట్రాల జర్మన్ సమాఖ్య చెక్కు చెదరకుండా నిలిచింది. తూర్పున పోలాండ్కు కొంత భాగం రష్యాకు ఇవ్వబడింది. సాక్సనీలో కొంత భాగం ప్రష్యాకు ఇవ్వబడింది. దీనిని ప్రధాన ఉద్దేశం నెపోలియన్ కాలంలో కూలదోయబడిన రాజరికాలను పునరుద్ధరించడం, కొత్త సాంప్రదాయ వ్యవస్థను సృష్టించడం. 1815లో ఏర్పాటైన సాంప్రదాయ పాలనను నిరంకుశంగా ఉండేవి. వారు విమర్శలు, అసమ్మతిని సహించలేదు. నిరంకుశ ప్రభుత్వాల చట్టబద్ధత ప్రశ్నించే కార్యక్రమాలను అరికట్టాలని వారు ప్రయత్నించారు. వారిలో చాలామంది వార్తాపత్రికలు, పుస్తకాలు, నాటకాలు మరియు పాటలపై మరియు ఫ్రెంచి విప్లవంతో ముడిపడిన స్వేచ్ఛ, స్వాతంత్రం భావనలను ప్రతిబింబించే అన్నింటిపైన సెన్సార్షిప్లను విధించారు.
అయినప్పటికీ ఫ్రెంచ్ విప్లవ జ్ఞాపకాలు ఉదారవాదులను ప్రేరేపిస్తూ ఉండేవి. కొత్త సాంప్రదాయవాదాన్ని విమర్శించిన ఉదార జాతీయవాదులు చేపట్టిన ప్రధాన అంశాల్లో పత్రికా స్వేచ్ఛ ఒకటి. విప్లవకారులు 1815 తర్వాత సంవత్సరాలలో అణచివేత, భయం ఉదార జాతీయవాదాలను అజ్ఞాతంలోకి వెళ్లేలా చేసింది. విప్లవకారులకు శిక్షణ ఇవ్వడానికి మరియు వారి భావాలను వ్యాపింపజేయడానికి అనేక యూరోపియన్ దేశాలు రహస్య సంఘాలు ఏర్పడ్డాయి. ఆ కాలంలో విప్లవాత్మకంగా ఉండటం అంటే వియన్నా కాంగ్రెస్ తర్వాత స్థాపించబడిన రాచరిక వ్యవస్థలను వ్యతిరేకించేందుకు బద్ధులై ఉండటం మరియు స్వాతంత్రాల కొరకు పోరాడటం అని అర్థం. వీరిలో చాలామంది విప్లవకారులు జాతీయ రాజ్యాలు ఏర్పరచటాన్ని తమ స్వాతంత్ర్య పోరాటానికి అవసరమైన అంశంగా భావించారు. అటువంటి వారిలో ఒకడు ఇటాలియన్ విప్లవకారుడైన గిసెప్పి మ్యాజిన్. 1807లో జెనోవాలో జన్మించిన అతడు కార్బోనరీ రహస్య సంఘంలో సభ్యుడు అయ్యాడు. లైగూరియాలో 1831లో విప్లవానికి ప్రయత్నించినందుకు గాను 24 ఏళ్ల యువకుడైన అతడిని దేశం నుంచి బహిష్కరించారు. తర్వాత కాలంలో అతను మరో 2 రహస్య సంఘాలను స్థాపించాడు. వాటిలో మొదటిది మార్సెల్స్లోని యంగ్ ఇటలీ, మరొకటి బెర్న్లోని యంగ్ ఇటలీ, యంగ్ యూరప్ అనే రహస్య సంఘాల స్థాపకుడు ఎవరు? గిసెప్పి మ్యాజిని. అతడు మొదట ఏ రహస్య సంఘంలో సభ్యుడంటే కార్బోనరీలో సభ్యుడు. 24 ఏళ్ల వయసులో అతన్ని దేశం నుంచి బహిష్కరించేసరికి అతను మళ్ళీ 2 కొత్త రహస్య సంఘాలను స్థాపించాడు. అవేంటి అంటే యంగ్ ఇటలీ అను యంగ్ యూరప్. వీటిలో పోలాండ్, ఫ్రాన్స్, ఇటలీ మరియు జర్మన్ రాజ్యాలకు చెందిన భావ సారూప్యత గల యువకులు సభ్యులుగా ఉండేవారు. రాజ్యాలు అనేవి సహజ సిద్ధమైన మానవ విభాగాలుగా ఉండాలనేది భగవంతుని ఉద్దేశం అని మాజిని నమ్మాడు. కాబట్టి ఇటలీ చిన్న రాష్ట్రాలు మరియు రాజ్యాల అతుకుల కూర్పుగా కొనసాగలేకపోయింది. అది విస్తృతమైన రాజ్యాల కలయికతో ఒక ఏకీకృతమైన గణతంత్ర రాజ్యంగా రూపొందవలసి వచ్చింది. ఇటాలియన్ స్వేచ్ఛకు ఈ ఏకీకరణమే ఆధారమైంది. అతని నమూనాను అనుసరించి జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ మరియు పోలాండ్లలో రహస్య సంఘాలు ఏర్పాటయ్యాయి. రాజరికం పట్ల మ్యాజినీకి ఉన్న ఎడతెగని వ్యతిరేకత మరియు అతనికి ఉన్న ప్రజాస్వామ్య గణతంత్ర దృష్టి సాంప్రదాయవాదులను భయపెట్టింది. మెటర్నిక్ అతనిని మన సామాజిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమైన శత్రువు అని అభివర్ణించారు. ఇక్కడ చిత్రం గిసెప్పి మాజినీచే 1833లో బెర్న్లో యంగ్ యూరప్ స్థాపన. చిత్రకారుడు జుకోమా మాంటిగాజ్జా. విప్లవాల యుగం 1830 నుండి 1848 వరకు. సాంప్రదాయ పాలనలు తమ అధికారాన్ని సంఘటితం చేయాలని ప్రయత్నించినప్పుడు ఇటాలియన్, జర్మన్ రాష్ట్రాలు, ఒట్టోమాన్ సామ్రాజ్యంలోని సంస్థానాలు, ఐర్లాండ్ మరియు పోలాండ్ లాంటి యూరోపియన్ ప్రాంతాల వారు ఉదారవాదం, జాతీయవాదం మరియు విప్లవంతో మరింతగా అనుసంధానమయ్యాయి. ఈ విప్లవాలకు విద్యావంతులైన మధ్యతరగతికి చెందిన ఉదార జాతీయవాదులు నాయకత్వం వహించారు. వారిలో ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, గుమస్తాలు, మధ్యతరగతి వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు. మొదటి తిరుగుబాటు జూలై 1830లో ఫ్రాన్స్లో సంభవించింది. 1815 తర్వాత సాంప్రదాయవాదులు ప్రతి చర్యల సమయంలో అధికారం చేపట్టిన బోర్బన్ రాజులను ఇప్పుడు ఉదార విప్లవకారులు తొలగించి వారి స్థానంలో లూయి ఫిలిప్ నేతృత్వంలో రాజ్యాంగబద్ధమైన రాజరికాన్ని స్థాపించారు. ఫ్రాన్సు తుమ్మినప్పుడు మిగిలిన ఐరోపాకు జలుబు చేస్తుందని ఒకసారి మెటర్నిక్ వ్యాఖ్యానించాడు.
చూడండి, ఫ్రాన్స్ తుమ్మినప్పుడు మిగిలిన ఐరోపా దేశాలకు జలుబు చేస్తుంది అని వ్యాఖ్యానించింది ఎవరు? మెటర్నిక్. జూలై విప్లవం బ్రసెల్స్లో తిరుగుబాటుకు దారితీసింది. అది యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ నెదర్లాండ్స్ నుండి బెల్జియం విడిపోవడానికి దారితీసింది. ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ నెదర్లాండ్స్ నుండి బెల్జియం విడిపోవడానికి దారితీసిన విప్లవం ఏమిటి? జూలై విప్లవం. గ్రీకు స్వాతంత్ర సమరం ఐరోపాలోని విద్యావంతులైన ఉన్నత వర్గాలలో జాతీయవాద భావాలను పురికొల్పింది. 15వ శతాబ్దం నుంచి గ్రీసు ఒట్టోమాన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. ఐరోపాలోని విప్లవాత్మక జాతీయవాద పురోగతి 1821 ప్రాంతంలో గ్రీకులలో స్వాతంత్ర పోరాటాన్ని రగిలించింది. ప్రవాస గ్రీకుల నుంచి ప్రాచీన గ్రీకు సంస్కృతిని అభిమానించే చాలామంది ఐరోపా వారి నుండి గ్రీసులోని జాతీయవాదులకు మద్దతు లభించింది. కవులు, కళాకారులు గ్రీసును యూరప్ నాగరికత యొక్క ఊయల అని కొనియాడి ముస్లిం సామ్రాజ్యానికి వ్యతిరేక పోరాటం కొరకు ప్రజాభిప్రాయాన్ని కూడగట్టారు. లార్డ్ బైరన్ అనే ఇంగ్లీష్ కవి దీని కొరకు నిధులు సమీకరించిన తరువాత యుద్ధం చేయడానికి వెళ్ళి అక్కడే 1824లో జ్వరంతో మరణించాడు. చివరకు 1832లో జరిగిన కాన్స్టాంటినోపుల్ సంధి గ్రీసును ఒక స్వతంత్ర దేశంగా గుర్తించింది. గ్రీసును స్వతంత్ర దేశంగా గుర్తించింది ఏది? కాన్స్టాంటినోపుల్ సంధి. కాన్స్టాంటినోపుల్ సంధి ఎప్పుడు జరిగింది? 1832లో జరిగింది. లార్డ్ బైరన్ అనే ఇంగ్లీష్ కవి ఎప్పుడు మరణించారు? 1824లో మరణించారు. కాల్పనికతో కూడిన ఊహ మరియు జాతీయ భావం. జాతీయవాద వికాసం కేవలం యుద్ధాల ద్వారా, ప్రాంతీయ విస్తరణ ద్వారా మాత్రమే జరగలేదు. జాతి అనే భావనను రూపొందించడంలో సంస్కృతి ముఖ్యమైన భూమికను పోషించింది. కళలు, కవిత్వం, కథలు, సంగీతం జాతీయవాద భావనలు రూపుదిద్దుకోవడానికి మరియు వ్యక్తీకరణకు సహాయపడ్డాయి. ఒక నిర్దిష్ట జాతీయవాద భావనను వృద్ధి చేయడానికి ప్రయత్నించిన సాంస్కృతిక ఉద్యమమైన రొమాంటిసిజం గురించి తెలుసుకుందాం. రొమాంటిక్ కళాకారులు, కవులు హేతుబద్ధతని మరియు విజ్ఞాన శాస్త్రాన్ని కీర్తించడాన్ని విమర్శించి బదులుగా భావోద్వేగాలు, అంతఃప్రబోధం మరియు ఆధ్యాత్మిక భావనలపై దృష్టి నిలిపారు. భాగస్వామ్యం, సామూహిక వారసత్వం, ఒక ఉమ్మడి సాంస్కృతిక గతం అను భావనల దేశానికి పునాదులుగా సృష్టించాలనేది వారి యత్నం. జర్మన్ తత్వవేత్త అయిన జోహాన్ గాట్ఫ్రైడ్ హెర్డర్ 1744-1803 వంటి రోమాంటిక్లు అసలైన జర్మన్ సంస్కృతిని సామాన్య ప్రజలలో కనుగొనగలమని పేర్కొన్నారు. తాస్ వోల్క్ జానపద గీతాలు, జానపద కవితలు, జానపద నృత్యాల ద్వారా దేశం యొక్క నిజమైన స్ఫూర్తి ప్రాచుర్యం పొందింది. కాబట్టి జానపద సంస్కృతి యొక్క ఈ రూపాలను సేకరించడం మరియు రికార్డు చేయడం జాతి నిర్మాణ పథకానికి చాలా అవసరం. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వడం, స్థానిక జానపద కథలను సేకరించడం అనేది కేవలం ప్రాచీన జాతీయ స్ఫూర్తిని పునరుద్ధరించడానికే కాక ఎక్కువగా నిరక్షరాస్యులైన ప్రజలకు ఆధునిక జాతీయవాద సందేశాన్ని అందించడానికి కూడా. 18వ శతాబ్దం చివరలో గొప్ప శక్తులైన రష్యా, ప్రష్యా మరియు ఆస్ట్రియాలచే విభజించబడిన పోలాండ్ విషయంలో ఇది ప్రత్యేకంగా జరిగింది. పోలాండ్ స్వతంత్ర దేశంగా లేనప్పటికీ సంగీతం మరియు భాష ద్వారా జాతీయ భావనలు సజీవంగా ఉంచబడ్డాయి. ఉదాహరణకు, కరోల్ కార్పిన్స్కీ తన సంగీత ప్రదర్శనలు మరియు సంగీతం ద్వారా పోలోనైజ్ మరియు మజుర్కా వంటి జానపద నృత్యాలను జాతీయ చిహ్నాలుగా మార్చడం ద్వారా జాతీయ పోరాటాన్ని జరిపేవాడు. జాతీయవాద భావనలను
పెంపొందించడంలో భాష కూడా ముఖ్యమైన పాత్రను పోషించింది. రష్యా ఆక్రమణ తర్వాత పాఠశాలల నుంచి పోలిష్ భాష బలవంతంగా తొలగించబడింది. రష్యన్ భాష అన్ని చోట్ల రుద్దబడింది. 1831లో రష్యన్ పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు జరిగింది. చూడండి, పోలాండ్లో ఏ సంవత్సరంలో రష్యన్ పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధాల తిరుగుబాటు జరిగింది? 1831లో. కానీ చివరకు అది అణచివేయబడింది. దీని తర్వాత పోలాండ్లో చాలామంది మతాధికారులు భాషను జాతీయ ప్రతిఘటనకు ఒక ఆయుధంగా ఉపయోగించడం ప్రారంభించారు. చర్చి సమావేశాలు మరియు అన్ని మత బోధనల్లో పోలిష్ భాష ఉపయోగించబడింది. దీని ఫలితంగా రష్యన్ భాషలో బోధించడానికి నిరాకరించినందున శిక్షగా రష్యన్ అధికారులు చాలామంది మతాధికారులను, బిషప్లను జైలులో పెట్టారు లేదా సైబీరియాకు పంపారు. పోలిష్ భాష వాడకం రష్యన్ ఆధిపత్యాన్ని వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సంకేతంగా పరిగణించారు. ఆకలి, కష్టాలు మరియు ప్రజా తిరుగుబాటు. 1830 నాటి కాలంలో ఐరోపా ఘోరమైన ఆర్థిక కష్టాల్లో ఉండేది. 19వ శతాబ్దపు ప్రథమార్థంలో ఐరోపా అంతటా జనాభా విపరీతంగా పెరిగింది. చాలా దేశాల్లో ఉద్యోగాల కంటే ఉద్యోగార్థులు ఎక్కువగా ఉండేవారు. గ్రామీణ ప్రాంత జనాభా నగరాల్లో జనసమ్మర్దతమైన మురికివాడల్లో నివసించడానికి వలస వెళ్ళింది. పట్టణాలలోని చిన్న ఉత్పత్తిదారులు ఇంగ్లాండులో యంత్రాలు తయారై దిగుమతి అయిన చౌక వస్తువుల నుండి గట్టి పోటీని ఎదుర్కొన్నారు. ఐరోపా ఖండంలోని మిగిలిన దేశాల కంటే ఇంగ్లాండులో చాలా ముందుగా పారిశ్రామికీకరణ జరిగింది. గృహాలు లేక చిన్న వర్క్షాపులలో నిర్వహించబడుతున్న పాక్షికంగా యంత్రీకరించబడిన వస్త్రపు ఉత్పత్తిలో ఇది ప్రధానంగా ఉంది. పాలకవర్గం అధికారాన్ని అనుభవిస్తుండగా రైతులు మాత్రం భూస్వాములకు చెల్లించాల్సిన బకాయిలు, ఇతర బాధ్యతలతో సతమతమయ్యారు. ఆహారం ధరల పెరుగుదల లేక ఒక ఏడాది పాటు పంట దెబ్బతినటం పట్టణాల్లో, గ్రామాల్లో విస్తృతమైన పేదరికానికి దారితీసింది. 1848వ సంవత్సరం అలాంటి ఒక సంవత్సరం. ఆహార కొరత మరింత విస్తృతమై నిరుద్యోగిత కారణంగా ప్యారిస్ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేయబడ్డాయి. లూయి ఫిలిప్ పారిపోవలసి వచ్చింది. గ్రిమ్ సోదరులు జానపద కథలు జాతి నిర్మాణం. గ్రిమ్స్ జానపద కథలు అనేది ప్రాచుర్యం గల పేరు. జర్మన్ నగరమైన హనౌలో 1785లో జాకబ్ గ్రిమ్స్, 1785-86లో విల్హెల్మ్ గ్రిమ్స్ అనే సోదరులు జన్మించారు. వారిద్దరూ న్యాయశాస్త్రం చదివే సమయంలో ప్రాచీన జానపద కథలు సేకరించడంపై ఆసక్తి పెంచుకున్నారు. వారు గ్రామాలలో పర్యటించి ప్రజలతో మాట్లాడి తరతరాలుగా అందుతూ వచ్చిన అద్భుత కథలను రాశారు. ఈ కథలు పిల్లలు, పెద్దలలో బాగా ప్రాచుర్యం పొందాయి. 1812లో వారు సేకరించిన కథల సంపుటిని ప్రచురించారు. తర్వాత కాలంలో ఆ ఇద్దరు సోదరులు ఉదారవాద రాజకీయాలలో, ప్రత్యేకించి పత్రికా స్వేచ్ఛ కోసం జరిగిన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అదే సమయంలో వారు 33 సంపుటాల జర్మన్ భాషా శబ్దకోశములను ప్రచురించారు. ఫ్రెంచ్ ఆధిపత్యం జర్మన్ సంస్కృతికి ముప్పు కలిగిస్తుందని గ్రిమ్ సోదరులు గమనించారు. వారు సేకరించిన జానపద కథలు జర్మన్ ఆత్మ యొక్క స్వచ్ఛమైన, ప్రామాణికమైన వ్యక్తీకరణలు అని వారు విశ్వసించారు. జానపద కథలను సేకరించడం, జర్మన్ భాషను అభివృద్ధి చేయడం అనే వారి కార్యక్రమాలు ఫ్రెంచ్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం, జర్మన్ జాతీయ గుర్తింపును కలిగించటం అనే విస్తృతమైన ప్రయత్నాలతో భాగాలుగా వారు పరిగణించారు. నేషనల్ అసెంబ్లీ ఫ్రాన్స్ను రిపబ్లిక్గా ప్రకటించింది. 21 సంవత్సరాలు పైబడిన పురుషులందరూ ఓటు హక్కు మంజూరు చేశారు. పని హక్కుకు హామీ ఇచ్చారు. ఉద్యోగాల కల్పన కొరకు జాతీయ కార్యశాలలను ఏర్పాటు చేశారు. అంతకు మునుపు 1845లో సిలేసియాలోని
నేత కార్మికులు తమకు ముడి సరుకులు సరఫరా చేసి పూర్తయిన వస్త్రాలకు ఆర్డర్లు ఇచ్చి చెల్లింపులను మాత్రం విపరీతంగా తగ్గించేసిన కాంట్రాక్టర్లపై తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. విల్హెల్మ్ వూల్ఫ్ అనే పాత్రికేయుడు ఒక సిలేసియా గ్రామంలో జరిగిన సంఘటనను ఈ క్రింది విధంగా అభివర్ణించాడు. ఈ గ్రామంలో 18,000 మంది నివాసితులు. నేత పని అత్యంత విస్తృతమైన వృత్తి. కార్మికుల కష్టాలు విపరీతంగా ఉన్నాయి. ఉద్యోగాల కోసం ఉండే తీవ్రమైన అవసరాన్ని కాంట్రాక్టర్లు తమకు అనుకూలంగా మార్చుకొని వారు ఆర్డర్లు చేసిన వస్తువుల ధరలను తగ్గించారు. జూన్ 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు నేత కార్మికులు పెద్ద గుంపుగా తమ ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి ఎక్కువ వేతనాలను డిమాండ్ చేస్తూ తమ కాంట్రాక్టర్ భవనం వద్దకు జతలు జతలుగా కవాతు చేశారు. వారు అపహాస్యం చేయబడ్డారు, బెదిరించబడ్డారు. దీని తర్వాత వారిలో ఒక గుంపు బలవంతంగా ఇంటిలోకి ప్రవేశించి అందమైన కిటికీ అద్దాలను, సామాగ్రిని, పింగాణీ వస్తువులను ధ్వంసం చేసింది. మరొక గుంపు స్టోర్ హౌస్లోకి చొరబడి అక్కడ ఉన్న వస్త్ర ఉత్పత్తులను దోచుకొని చిన్న ముక్కలుగా వాటిని చించేసింది. ఆ కాంట్రాక్టర్ తమ కుటుంబంతో సహా పక్కనే ఉన్న గ్రామానికి పారిపోయాడు. కానీ ఆ గ్రామం అలాంటి వ్యక్తికి ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించింది. అతడు 24 గంటల తర్వాత సైన్యాన్ని బ్రతిమిలాడి తిరిగి వచ్చాడు. తర్వాత జరిగిన కొట్లాటలో 11 మంది నేత కార్మికులు కాల్చివేయబడ్డారు. 1848 ఉదారవాదుల విప్లవం. 1848లో అనేక ఐరోపా దేశాలలో పేదలు, నిరుద్యోగులు, ఆకలితో అలమటిస్తున్న రైతులు మరియు కార్మికులు విప్లవాలకు సమాంతరంగా విద్యావంతులైన మధ్యతరగతి వర్గాల నాయకత్వంలో విప్లవం జరిగింది. ఫ్రాన్స్లో 1848 ఫిబ్రవరిలో జరిగిన సంఘటనలు చక్రవర్తి పదవీ త్యాగానికి దారితీశాయి మరియు సార్వత్రిక పురుషుల ఓటు హక్కుతో కూడిన రిపబ్లిక్ ప్రకటించబడింది. ఇంకా స్వతంత్ర దేశాలు, రాష్ట్రాలుగా ఉనికిలో లేని ఐరోపాలోని ఇతర ప్రాంతాలైన జర్మనీ, ఇటలీ, పోలాండ్, ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం లాంటి వాటిలో ఉదారవాద మధ్యతరగతికి చెందిన పురుషులు, స్త్రీలు జాతీయ ఏకీకరణతో కూడిన రాజ్యాంగవాదం కొరకు సమైక్యంగా డిమాండ్ చేశారు. ప్రజల్లో పెరుగుతున్న అశాంతిని అవకాశంగా తీసుకొని వారు పార్లమెంటరీ సూత్రాలైన రాజ్యాంగం, పత్రికా స్వేచ్ఛ మరియు సంఘాలు ఏర్పడే స్వేచ్ఛతో కూడిన జాతీయ రాజ్యం ఏర్పాటు కోసం వారి డిమాండ్లు ముందుకు తెచ్చారు. జర్మన్ ప్రాంతంలో మధ్యతరగతి నిపుణులు, వ్యాపారవేత్తలు, సంపన్నులైన చేతి వృత్తుల వారు సభ్యులుగా గల రాజకీయ సంఘాలు పెద్ద సంఖ్యలో ఫ్రాంక్ఫర్ట్ నగరంలో సమావేశమై సర్వసభ్య జర్మన్ జాతీయ అసెంబ్లీకి ఓటు వేయాలని నిర్ణయించారు. 1848 మే 18న 831 మంది ఎన్నికైన ప్రతినిధులు సెయింట్ పాల్ చర్చిలో ఏర్పాటు చేయబడిన ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్లో తమ పదవులు చేపట్టడానికి వేడుకగా, ఊరేగింపుగా తరలి వెళ్లారు. పార్లమెంటుకు లోబడి ఉండే రాజకీయం నేతృత్వంలో జర్మనీ దేశం అనే భావనకు అనుకూలమైన రాజ్యాంగాన్ని వారు రచించారు. ఈ నిబంధనలతో కూడిన రాజరికాన్ని డిప్యూటీ ప్రష్యా రాజైన ఫెడరిక్ విల్హెల్మ్ ఫోర్కి ఇవ్వజూపగా అతడు దాన్ని తిరస్కరించి ఎన్నికైన జాతీయ అసెంబ్లీని వ్యతిరేకించడానికి ఇతర చక్రవర్తులతో కలిశాడు. పాలకవర్గం, సైన్యం యొక్క వ్యతిరేకత బలపడటంతో పార్లమెంటు యొక్క సామాజిక ప్రాతిపదిక క్షీణించింది. పార్లమెంటులో మధ్యతరగతి వారి ఆధిపత్యం ఉండేది. వీరు కార్మికుల, చేతివృత్తుల వారి డిమాండ్లను వ్యతిరేకించారు. తత్ఫలితంగా మధ్యతరగతి వారు కార్మికులు, చేతివృత్తుల వారి మద్దతును కోల్పోయారు. చివరకు బలగాలను రప్పించి అసెంబ్లీని బలవంతంగా రద్దు చేశారు. పెద్ద సంఖ్యలో చాలా సంవత్సరాల పాటు మహిళలు చురుకుగా పాల్గొన్నప్పటికీ ఉదారవాద ఉద్యమంలో మహిళలకు రాజకీయ హక్కులు కల్పించే అంశం వివాదాస్పదంగా ఉండేది. మహిళలు తమ స్వంత రాజకీయ సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు, వార్తాపత్రికలు స్థాపించారు, రాజకీయ సమావేశాలు మరియు ప్రదర్శనలో పాల్గొన్నారు. అయినప్పటికీ
వారికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు తిరస్కరించబడింది. ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంటు సెయింట్ పాల్ చర్చిలో సమావేశమైనప్పుడు మహిళలను సందర్శకుల గ్యాలరీలో నిల్చొని ప్రేక్షకులుగా మాత్రమే అనుమతించాడు. చూడండి, ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ సెయింట్ పాల్ చర్చిలో సమావేశమైనప్పుడు మహిళలను సందర్శకులుగా గ్యాలరీలో నిల్చుని ప్రేక్షకులుగా మాత్రమే అనుమతించాడు. 1848 సాంప్రదాయవాదులు, ఉదారవాదుల మధ్య ఉద్యమాలు అణచివేయగలిగినప్పటికీ వారు పాత వ్యవస్థను పునరుద్ధరించలేకపోయారు. ఉదారవాద, జాతీయవాద విప్లవకారులకు రాయితీలు ఇవ్వడం ద్వారా మాత్రమే పదే పదే వస్తున్న విప్లవాలు, అణచివేతను అంతం చేయవచ్చని నాటి చక్రవర్తులు గ్రహించనారంభించారు. కాబట్టి 1848 తర్వాత సంవత్సరాల్లో మధ్య, తూర్పు ఐరోపాలో నిరంకుశ రాజరికాలు 1815కు ముందు పశ్చిమ ఐరోపాలో జరిగిన మార్పులు ప్రవేశపెట్టనారంభించాయి. ఈ విధంగా హాబ్స్బర్గ్ ఆధిపత్య ప్రాంతాలు మరియు రష్యాలోని బానిసత్వాన్ని, వెట్టి చాకిరీని రద్దు చేశారు. హాబ్స్బర్గ్ పాలకులు 1867లో హంగేరియన్లకు మరింత స్వయం ప్రతిపత్తిని ఇచ్చారు. జర్మనీ, ఇటలీ నిర్మాణం. జర్మనీ సైన్యం ఒక దేశానికి రూపశిల్పి కాగలదు. 1848 తర్వాత ఐరోపాలో జాతీయవాదం తనకి ప్రజాస్వామ్యంతోనూ విప్లవంతోనూ దానికి గల అనుబంధం నుండి దూరమైంది. సాంప్రదాయవాదులు రాజ్యం యొక్క అధికారాన్ని ప్రోత్సహించడానికి, ఐరోపాపై రాజకీయ ఆధిపత్యం సాధించడానికి తరచుగా జాతీయవాద భావనలను ప్రేరేపించారు. జర్మనీ, ఇటలీలు జాతీయ రాజ్యాలుగా ఏకీకృతమయ్యే ప్రక్రియలో దీనిని మనం గమనించవచ్చు. మీరు గమనించినట్లుగా మధ్యతరగతి జర్మన్లలో జాతీయవాద భావనలు విస్తృతంగా వ్యాపించాయి. వీరు 1848 జర్మన్ సమాఖ్యలో వివిధ ప్రాంతాలను ఎన్నికైన పార్లమెంటుచే పాలించబడే జాతీయ రాజ్యంలో ఐక్యం చేయాలని ప్రయత్నించారు. అయితే ఈ ఉదారవాద జాతీయ నిర్మాణ కార్యక్రమాన్ని రాచరిక సైన్యానికి చెందిన సంయుక్త బలగాలు అణచివేశాయి. వీరికి ప్రష్యాకు చెందిన పెద్ద భూస్వాముల మద్దతు ఉంది. అప్పటి నుండి జాతీయ ఏకీకరణ ఉద్యమానికి ప్రష్యా నాయకత్వం వహించింది. దాని ముఖ్యమంత్రి అయిన ఒట్టో వాన్ బిస్మార్క్ ఈ ప్రక్రియకు రూపశిల్పి. అతడు దీనిని ప్రష్యా సైన్యం, ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో నిర్వహించాడు. ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్లతో జరిగిన 7 యుద్ధాల తర్వాత అంతిమంగా ప్రష్యా విజయంతో ఏకీకరణ ప్రక్రియ పూర్తయింది. 1871 జనవరిలో ప్రష్యా రాజైన విలియం I వర్సేల్స్లో జరిగిన ఒక వేడుకలో జర్మనీ చక్రవర్తిగా ప్రకటించారు. 1871 జనవరి 18న తీవ్రమైన చలితో కూడిన ప్రాతకాలంలో జర్మన్ రాష్ట్రాల యువరాజులు, సైనిక ప్రతినిధులు ముఖ్యమంత్రి ఒట్టో వాన్ బిస్మార్క్తో కలిసి ముఖ్యమైన ప్రష్యా మంత్రులు వర్సేల్స్ రాజభవనంలో ఉష్ణీకరించిన అద్దాల హాల్లో సమావేశం అయ్యారు. వారు ప్రష్యాకు చెందిన కైజర్ విలియం నేతృత్వంలో కొత్త జర్మన్ సామ్రాజ్యాన్ని ప్రకటించారు. జర్మనీలో జరిగిన జాతి నిర్మాణ ప్రక్రియ ద్వారా ప్రష్యా రాజ్యాధికారం యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆ కొత్త రాజ్యం జర్మనీలో కరెన్సీ, బ్యాంకింగ్, చట్టాలు, న్యాయ వ్యవస్థలను ఆధునీకరించడానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది. ప్రష్యా చర్యలు, పద్ధతులు తరచుగా జర్మనీలోని మిగిలిన ప్రాంతాలను ఒక నమూనాగా మారేవి. ఇటలీ ఏకీకరణ.
జర్మనీ వలె ఇటలీ కూడా అనేక చిన్న చిన్న రాజకీయ విభాగాలుగా ఉన్న సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇటాలియన్లు చాలా వరకు రాచరిక రాజ్యాలలో బహుళ జాతీయ హాబ్స్బర్గ్ సామ్రాజ్యంలో చెల్లాచెదురుగా ఉండేవారు. 19వ శతాబ్దం మధ్యలో ఇటలీ 7 రాష్ట్రాలుగా విభజించబడి ఉండేది. వాటిని సార్డీనియా, పీడ్మాంట్ అనే ఒక రాష్ట్రం మాత్రమే ఇటాలియన్ రాజవంశంచే పాలించబడేది. ఉత్తర ప్రాంతం ఆస్ట్రియన్ హాబ్స్బర్గ్చే పాలించబడేది. మధ్య ప్రాంతం పోప్లచే పాలించబడేది. దక్షిణ ప్రాంతం స్పెయిన్కు చెందిన బోర్బన్ రాజుల ఆధిపత్యం కింద ఉండేది. చూడండి, ఇటలీలో 19వ శతాబ్దంలో ఇటలీలో ఉత్తర భాగం ఎవరిచే పరిపాలించబడేది? ఆస్ట్రియన్ హాబ్స్బర్గ్చే పరిపాలించబడేది. మధ్య ప్రాంతం పోప్చే, అలాగే దక్షిణ ప్రాంతం స్పెయిన్కు చెందిన బోర్బన్ రాజులచే పరిపాలించబడేది. ఇటాలియన్ భాష కూడా ఒక ఉమ్మడి రూపము పొందలేదు, ఇంకా ప్రాంతీయ స్థానిక వైవిధ్యాలను కలిగి ఉంది. 1830లో గిసెప్పి మాజిని ఏకీకృతమైన ఇటాలియన్ రిపబ్లిక్ కొరకు ఒక సమన్వయంతో కూడిన కార్యక్రమాన్ని రూపొందించాలని కోరాడు. అతడు తన లక్ష్యాలను ప్రచారం చేయడానికి యంగ్ ఇటలీ అనే రహస్య సంఘాన్ని స్థాపించాడు. ఇంతకుముందు వచ్చింది యంగ్ ఇటలీ అను యంగ్ యూరప్ అనే 2 రహస్య సంఘాలను స్థాపించింది ఎవరంటే గిసెప్పి మాజిని. 1831, 1848లో వచ్చిన విప్లవాత్మకమైన తిరుగుబాట్లు విఫలమవడంతో యుద్ధం ద్వారా ఇటలీ రాష్ట్రాలను ఏకీకరణ చేసే బాధ్యత సార్డీనియా, పీడ్మాంట్ పాలకుడైన కింగ్ విక్టర్ ఇమ్మాన్యుయేల్ II పడింది. ఈ ప్రాంతంలో పాలక వర్గాల ఏకీకృత ఇటలీ రూపంలో ఆర్థిక అభివృద్ధి, రాజకీయ ఆధిపత్యాలకు అవకాశం ఉన్నట్లుగా కనిపించింది. ఇటలీ ప్రాంతాలను ఏకం చేసే ఉద్యమానికి నాయకత్వం వహించే ముఖ్యమంత్రి కవూర్ విప్లవకారుడు కాదు, ప్రజాస్వామ్యవాది కాదు. అతడు ఇతర ఉన్నత వర్గాలకు చెందిన ధనికులు, విద్యావంతుల వలె ఇటాలియన్ కంటే ఫ్రెంచి భాషలో బాగా మాట్లాడేవాడు. కవూర్ చాకచక్యంగా వ్యూహరచన చేసి ఫ్రాన్స్తో ఏర్పరిచిన దౌత్య కూటమి కారణంగా సార్డీనియా, పీడ్మాంట్ 1859లో ఆస్ట్రియన్ బలగాలను ఓడించటంలో సఫలీకృతమైంది. సాధారణ బలగాలే కాకుండా గిసెప్పి గారిబాల్డి నాయకత్వంలో సాయుధ వాలంటీర్లు భారీ సంఖ్యలో యుద్ధంలో పాల్గొన్నారు. 1860లో వారు దక్షిణ ఇటలీ మరియు 2 సిసిలీ రాజ్యాల్లో ప్రవేశించారు. స్పానిష్ పాలకులను పారద్రోలడానికి స్థానిక రైతుల మద్దతును వారు పొందగలిగారు. 1861లో విక్టర్ ఇమ్మాన్యుయేల్ II ఏకీకృతమైన ఇటలీకి రాజుగా ప్రకటించబడ్డాడు. ఎప్పుడు? 1861లో. అయినప్పటికీ నిరక్షరాస్యత శాతం చాలా ఎక్కువగా ఉన్న ఇటాలియన్ జనాభాలో చాలామందికి ఉదారవాద జాతీయవాద భావజాలం తెలియకుండా ప్రశాంతంగా ఉండేవారు. గారిబాల్డీకి దక్షిణ ఇటలీలో మద్దతు ఇచ్చిన రైతులు ఇటాలియా గురించి ఎన్నడూ విని ఉండలేదు. లా టాలియా అంటే విక్టర్ ఇమ్మాన్యుయేల్ భార్య పేరు అని నమ్మేవారు. బ్రిటన్ విచిత్ర పరిస్థితి. గ్రేట్ బ్రిటన్ కొంతమంది పండితులు వాదించినట్లుగా దేశము లేక జాతీయ రాజ్యమునకు ఒక నమూనా. బ్రిటన్లో జాతీయ రాజ్య నిర్మాణం ఒక ఆకస్మిక తిరుగుబాటు లేదా విప్లవం ఫలితంగా జరగలేదు. అది సుదీర్ఘకాలం సాగిన ప్రక్రియల ఫలితం. 18వ శతాబ్దానికి ముందు బ్రిటిష్ జాతి లేదు. బ్రిటిష్ దీవులలో నివసిస్తూ ఉన్న ప్రజల ప్రాథమిక గుర్తింపులు ఇంగ్లీష్, వెల్ష్, స్కాట్ లేక ఐరిష్ జాతులుగా ఉండేవి. ఈ జాతుల సమూహాలన్నింటికీ వారి స్వంత సాంస్కృతిక, రాజకీయ సాంప్రదాయాలు ఉండేవి. కానీ ఇంగ్లీషు దేశం సంపద, ప్రాముఖ్యత, అధికారం,
నిలకడగా పెరగటంతో అది తన ప్రాబల్యాన్ని ఆ దీవులలోని ఇతర దేశాల్లో విస్తరించగలిగింది. సుదీర్ఘ పోరాటం తర్వాత 1688లో రాజరికం నుండి అధికారాన్ని లాక్కున్న ఇంగ్లీష్ పార్లమెంటు ఇంగ్లాండ్ కేంద్రంగా ఒక జాతీయ రాజ్యం ఏర్పడటానికి సాధనంగా మారింది. ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మధ్య కుదిరిన ఐక్యతా చట్టం 1707 ఐక్యతా చట్టం ఏ దేశాలకు మధ్య జరిగింది? ఇంగ్లాండు, స్కాట్లాండు. యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఎప్పుడు ఏర్పడింది? దేని ఫలితంగా ఏర్పడింది? 1707 ఐక్యతా చట్టం ఫలితంగా ఏర్పడింది. ఇంగ్లాండ్ తన ప్రాబల్యాన్ని స్కాట్లాండ్పై రుద్దగలిగిందని దీని ద్వారా అర్థం అవుతుంది. కాబట్టి బ్రిటిష్ పార్లమెంటు ఇంగ్లీషు సభ్యుల ఆధిపత్యంలో ఉండేది. బ్రిటిష్ గుర్తింపు పెరుగుదల వలన స్కాట్లాండ్ యొక్క విలక్షణమైన సంస్కృతి, రాజకీయ సంస్థలు ఒక క్రమ పద్ధతిలో అణచివేయబడ్డాయి. స్కాటిష్ హైలాండ్స్లో నివసించే క్యాథలిక్ వంశాలు స్వాతంత్రం పొందడానికి ప్రయత్నించినప్పుడు దారుణమైన అణచివేతకు గురయ్యాయి. స్కాటిష్ హైలాండర్స్ ఎవరు? వారి యొక్క గైలిక్ భాష మాట్లాడటం, జాతీయ దుస్తులు ధరించడం చేయరాదని నిషేధించారు. చాలా పెద్ద సంఖ్యలో వారిని మాతృభూమి నుంచి బలవంతంగా తరిమివేశారు. ఐర్లాండ్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. అది ప్రధానంగా క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్స్గా విభజించబడింది. క్యాథలిక్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న ఐర్లాండ్పై ఆధిపత్యం సంపాదించడానికి ఇంగ్లీష్ వారు ఐర్లాండ్లోని ప్రొటెస్టులకు సహాయం చేశారు. బ్రిటిష్ వారి ఆధిపత్యం వ్యతిరేకంగా క్యాథలిక్లు చేసిన తిరుగుబాటును అణచివేశారు. వుల్ఫ్ టోన్ అతని యునైటెడ్ ఐరిష్ మెన్ల నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు విఫలమై తర్వాత 1801లో ఐర్లాండ్ యునైటెడ్ కింగ్డమ్లో బలవంతంగా కలిపివేయబడింది. ఆధిపత్యంతో కూడిన ఇంగ్లీషు సంస్కృతిని ప్రచారం చేయడం ద్వారా కొత్త బ్రిటిష్ దేశం ఏర్పాటైంది. కొత్త బ్రిటిష్ చిహ్నాలు అయిన బ్రిటిష్ జెండా, జాతీయ గీతం, ఇంగ్లీష్ భాషలను ప్రోత్సహించారు. పాత దేశాలు ఈ యూనియన్లో అధీన దేశాలుగా మాత్రమే మనుగడ సాగించాయి. దేశానికి ఒక దృశ్య రూపాన్ని ఇవ్వడం. ఒక చిత్తరువు ద్వారా లేక విగ్రహం ద్వారా ఒక పాలకుడిని చూపించవచ్చు. అయితే దేశానికి ఒక రూపాన్ని ఎలా ఇవ్వగలరు? 18 మరియు 19 శతాబ్దాలకు చెందిన చిత్రకారులు దేశానికి ఒక మానవీయ రూపం కల్పించడం ద్వారా దీనికి పరిష్కారాన్ని కనుగొన్నారు. వివరంగా చెప్పాలంటే వారు దేశాన్ని ఒక వ్యక్తిగా చూపారు. అప్పట్లో దేశాలు స్త్రీ రూపంలో చిత్రించబడేవి. దేశాన్ని ప్రాతినిధ్యం చేసే స్త్రీ రూపం నిజ జీవితంలో ఉన్న ఏ ప్రత్యేక మహిళ కాదు. బదులుగా అది ఒక నిరాకార భావమైన దేశము అనే దానిని నిర్దిష్టమైన రూపం ఇవ్వడానికి ప్రయత్నించింది. అంటే స్త్రీమూర్తి దేశానికి ఉపమానంగా మారింది. ఫ్రెంచి విప్లవ కాలంలో చిత్రకారులు స్వేచ్ఛ, న్యాయం, రిపబ్లిక్ లాంటి భావాలను చిత్రించడానికి స్త్రీ ఉపమానాలను వాడేవారనే విషయం గుర్తుకు తెచ్చుకోండి. మీ ఆదర్శాలను నిర్దిష్టమైన వస్తువుల ద్వారా లేదా చిహ్నాల ద్వారా సూచించేవారు. మీకు గుర్తున్నట్లుగా ఎర్ర టోపీ లేక తెగిన సంకెళ్ళు స్వేచ్ఛకు గుర్తులు కాగా, కళ్ళకు గంతలు కట్టుకున్న, చేతిలో త్రాచు పట్టుకుని ఉండే మహిళా రూపం న్యాయానికి చిహ్నం. అదేవిధంగా 19వ శతాబ్దపు చిత్రకారులు దేశాన్ని సూచించడానికి స్త్రీ సంబంధ సంకేతాలను కనిపెట్టారు. ఫ్రాన్స్ దేశంలో ఆ రూపానికి స్థానికంగా ప్రాచుర్యం పొందిన మేరీయాన్ అనే పేరు పెట్టారు. ఆ పేరు ప్రజారాజ్యం అనే భావనను బలపరిచింది. ఆమెకు సంబంధించి ఎర్ర టోపీ, 3 రంగుల రిబ్బన్ను, బ్యాడ్జి మొదలగు చిహ్నాలు స్వేచ్ఛ, రిపబ్లిక్ ఇచ్చిన రూపాలుగా గ్రహించబడ్డాయి. ప్రజలకు జాతీయ ఐక్యతా చిహ్నానికి గుర్తు చేయడానికి మరియు వారిని దానితో తన్మయత్వం చెందేలా ఉత్సాహపరచడానికి బహిరంగ కూడళ్లలో మేరీయాన్ విగ్రహాలను నెలకొల్పారు. అలాగే జర్మనీ దేశానికి ఉపమానంగా
అయింది. జర్మనియాకి దృశ్యరూపం ఇచ్చినప్పుడు ఆమె ఓక్ ఆకుల కిరీటాన్ని ధరించి ఉంటుంది. జర్మన్ ఓక్ అనేది వీరత్వానికి గుర్తు. ఇదిగో ఈమె జర్మనియా. ఇక్కడ ఓక్ ఆకులను ఉన్న కిరీటాన్ని ధరించింది. ఓక్ ఆకులు అనేవి వీరత్వానికి గుర్తు. చూడండి చిహ్నాలు, అర్థాలు. తెగిన గొలుసు స్వేచ్ఛ పొందుట, గద్ద చిహ్నం గల కవచం జర్మన్ సామ్రాజ్య చిహ్నం, అలాగే దాని అర్థం బలం. ఓక్ ఆకుల కిరీటం వీరత్వం. ఖడ్గం పోరాట సంసిద్ధత, ఖడ్గానికి చుట్టిన ఉన్న ఆలివ్ కొమ్మ సంధి కూర్చుకోవడానికి ఆమోదం తెలపడం. నలుపు, ఎరుపు, బంగారం రంగుల మువ్వన్నెల జెండా 1848 నాటి జాతీయ ఉదారవాదుల జెండా. దీనిని జర్మన్ రాష్ట్రాల పాలకులు నిషేధించారు. ఉదయ సూర్యుని కిరణాలు నూతన శకానికి నాంది. జాతీయవాదం మరియు సామ్రాజ్యవాదం. 19వ శతాబ్దం మొదటి సగంలో ఉన్న ఆదర్శ ప్రజాస్వామ్య భావనలను చివరి 25 ఏళ్లలో జాతీయవాద నిలుపుకోలేకపోయింది. అది కొన్ని పరిమిత లక్ష్యాలతో కూడిన ఒక సంకుచిత విధానంగా తయారైంది. ఈ కాలంలో జాతీయవాదుల సమూహాలు చాలా అసహనంతో రగిలిపోతూ యుద్ధానికి సిద్ధంగా ఉండేవి. తమ సామ్రాజ్యవాద లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు వీలుగా ముఖ్యమైన ఐరోపా శక్తులు ప్రజల యొక్క జాతీయవాద ఆకాంక్షలను మార్చివేశాయి. 1871 తర్వాత ఐరోపాలోని జాతీయవాద ఉద్రిక్తతలకు కీలకమైన కేంద్రం బాల్కన్స్ అని పిలువబడే ప్రాంతం. బాల్కన్స్ అంటే భౌగోళికంగా జాతిపరమైన వైవిధ్యం గల స్లావ్స్ అని విస్తృతంగా పిలువబడే ప్రజలు. ఆధునిక కాలంలో రోమేనియా, బల్గేరియా, అల్బేనియా, గ్రీస్, మెసిడోనియా, క్రొయేషియా, బోస్నియా హెర్జిగోవినా, స్లోవేనియా, సెర్బియా, మాంటినీగ్రో అని పిలువబడే ప్రాంతాల్లో నివసించారు. బాల్కన్స్లో ఎక్కువ భాగం ఒట్టోమన్ సామ్రాజ్య నియంత్రణలో ఉండేది. బాల్కన్స్లో విస్తరించిన కాల్పనిక జాతీయవాద భావనలు, దీనితో పాటు ఒట్టోమన్ సామ్రాజ్యం విచ్ఛిన్నం కావటం ఈ ప్రాంతాన్ని చాలా ప్రమాదకర స్థితికి తెచ్చాయి. 19వ శతాబ్దం అంతా ఆధునికీకరణ, అంతర్గత సంస్కరణల ద్వారా ఒట్టోమన్ సామ్రాజ్యం తనను తాను బలపరుచుకోవాలని ప్రయత్నించింది. కానీ అందులో అంతగా విజయం సాధించలేకపోయింది. ఐరోపా జాతుల ప్రజలు ఒకరి తర్వాత ఒకరు నియంత్రణ నుండి విడిపోయి స్వాతంత్రం ప్రకటించుకున్నారు. జాతీయత ఆధారంగా స్వాతంత్రం లేక రాజకీయ హక్కులు ఇవ్వాలని కోరారు. వారు తాము ఒకప్పుడు స్వతంత్రంగా ఉండేవారమని, కానీ తర్వాత కాలంలో విదేశీ శక్తులు తమను జయించాయని నిరూపించడానికి చరిత్రను ఉపయోగించారు. అందువలన బాల్కన్స్లో తిరుగుబాటు స్వభావం గల జాతీయులు తమ పోరాటాలను చాలా కాలం క్రితం తాము పోగొట్టుకున్న స్వాతంత్రాన్ని తిరిగి పొందే ప్రయత్నాలుగా భావించారు. వివిధ స్లావ్ జాతీయులు వారి గుర్తింపును, స్వాతంత్రాన్ని చాటుకోవడానికి పోరాటాలు చేస్తుండటంతో బాల్కన్ ప్రాంతం తీవ్ర సంఘర్షణలతో కూడిన ప్రాంతంగా మారింది. బాల్కన్ రాజ్యాలు ఒకదాని పట్ల మరొకటి తీవ్ర అసూయ పెంచుకొని ఇతరులను నష్టపరిచి తాము ఎక్కువ ప్రాంతాన్ని పొందాలని ప్రయత్నించాయి. బాల్కన్ ప్రాంతం పెద్ద శక్తుల మధ్య పోటీలకు వేదిక కాకుండా అక్కడి విషయాలు మరింత సమస్యాత్మకంగా తయారయ్యాయి. ఈ కాలంలో వాణిజ్యం, వలసలు, నౌకాబలం, సైనిక బలం విషయంలో ఐరోపా శక్తుల మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. బాల్కన్ సమస్య పెద్దదయ్యే కొద్దీ ఈ స్పర్ధలు మరింతగా బహిర్గతమయ్యాయి.
రష్యా, జర్మనీ, ఇంగ్లాండ్, హంగేరీలలో ప్రతి దేశం బాల్కన్స్పై ఇతర శక్తుల పట్టును ఎదుర్కోవడానికి, ఆ ప్రాంతాలను తమ నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ఆసక్తి చూపాయి. ఇవి ఈ ప్రాంతంలో వరుస యుద్ధాలకు, అంతిమంగా మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. సామ్రాజ్యవాదంతో కూడిన జాతీయవాదం 1914లోని ఐరోపా వినాశనానికి దారితీసింది. కానీ అదే సమయంలో 19వ శతాబ్దంలో ఐరోపా శక్తులకు వలస రాజ్యాలుగా ఉన్న ప్రపంచంలోని అనేక దేశాలు సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని వ్యతిరేకించనారంభించాయి. ఈ సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు ప్రతి చోట జాతీయవాదంలో ప్రేరణ పొందాయి. అవి అన్నీ స్వతంత్ర జాతీయ రాజ్యాలుగా ఏర్పడటానికి పోరాడాయి. సామ్రాజ్యవాదంతో పోరాడటానికి సామూహిక జాతీయ ఐక్యతా భావనతో ప్రేరణ పొందాయి. ఇవి ఐరోపా వారి జాతీయవాద భావనలను నమూనాగా తీసుకోలేదు. ఎందుకంటే ప్రతి చోట ప్రజలు తమ సొంత ప్రత్యేకతలు కలిగిన జాతీయవాదాన్ని పెంపొందించుకున్నారు. కానీ సమాజాలు జాతీయ రాజ్యాలుగా ఏర్పడాలనే భావన సహజమైనది, సార్వత్రికమైనదిగా అంగీకరించబడింది. ఇది 1వ యూనిట్. చరిత్రలో 1వ యూనిట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.